ఎలక్షన్ల నాటికి అమరావతిని అద్దం లెక్క చెక్కున మెరిసేటట్టు చేస్తాం అని అంటారు ఏపీ సర్కారోళ్ళు. ఇంకో దిక్కు అసలు అమరావతి కాదు మా రాజధాని మావిగన్ అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. వచ్చే ఎలక్షన్లలో మావిగన్ పేరును ఊరూరా మోత మోగిస్తామని అంటుర్రు. లీడర్ల నడుమ కూడా తాపకోసారి మావిగన్ మీద మంచిగానే పేలుతున్నాయి ముచ్చట్లు. ఒకళ్ళ మీద ఒకళ్ళు సూటి పెట్టి వేసుకుంటుర్రు బాణాలు. ఇక చూడుర్రు. మావిగానే రాజధాని మావిగానే అని చెప్పి ఎలక్షన్లకు పోతాం అని గానడుమ మాజీ సీఎం జగన్ సార్ కుండ వలగొట్టినట్టు చెప్పేటాలకు ఇక అప్పటి సంది ఏపీ రాజకీయాలలో మళ్ళా తాపకోసారి మావిగానే ముచ్చట గట్టి వినిపిస్తుంది. మంత్రులు మాజీ మంత్రులు ఎక్కడ మైకుల ముంగడకు వచ్చినా గదే ముచ్చట మీద మాట్లాడబట్టిర్రు. కృష్ణా జిల్లా కానీ అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్ళల్లో పడేస్తూ ఉండే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యం. మా పార్టీలోనే కాదు ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పైసలన్నీ తీసుకుపోయి గంగల పోస్తాండ్రు అన్నట్లు మాట్లాడుకొస్తున్నారు పంక పార్టీ లీడర్లు. మావిగానే మంచిగా పనికొచ్చే రాజధాని అంటుర్రు. ఇక ఇదే ముచ్చట తీసుకుపోయి కూటమి లీడర్ల ముంగట ఎల్లదీస్తే వాళ్ళేమంటుర్రో చూడురే. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారని తెలియదు. మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చాక మావిగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగాళ్ళు, ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. అంతేకాదు వచ్చే ఎలక్షన్లలో మావిగన్కు అమరావతికి నడుమ పోటీ అన్నట్లు మాట్లాడబట్టిండ్రు కదా. అగో దాని మీద మంత్రి సార్ ఏమన్నాడంటే అసలు మావిగన్ వర్సెస్ అమరావతి అనేది మీనింగ్లెస్. ఆ మాట అన్నందుకు అందరూ చీకొట్టుకుంటున్నారు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇదేందని. మావిగన్ వర్సెస్ అమరావతితో రాజకీయ ఎలక్షన్కి పోతా ఉంటున్నాడు. అసలు ఏంది ఇది, ఆడ అమరావతి అయిపోతుంది, బ్రహ్మాండం కడుతున్నారు అని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు. గిట్లా అమరావతి పనులు ఎందాకొచ్చినాయి ఏం కథ అని చూడనీకి పోయి ఆఫీసర్లతో అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసిండు. బిల్డింగులన్నీ చెక్కింగులు చేసి మైకుల ముంగడికి వచ్చిన మంత్రి నారాయణ సారు ఎలక్షన్ల నాటికి అమరావతికి ఓ రూపు తీసుకొస్తామని మల్లోపాలి గట్టిగా చెప్పిండు. రేపో మాపో లీడర్లు ఆఫీసర్లంతా అమరావతిలో పాలు పొంగిస్తారన్నట్లు కూడా చెప్పుకొచ్చిండు. మరి అటు చూస్తేనేమో పంక పార్టీ వాళ్ళు మావిగానే రాజధాని అంటుర్రు. ఎలక్షన్ల నాటికి ముచ్చట ఎటెటు తిరుగుతుందో ఏమో మరిగా. కానీ రాష్ట్రం ఏరుబడి 12 ఏళ్లు గడుస్తున్నా సుత ఇంకా రాజధాని మీద లడాయి పెట్టుకుని మంచిగా లేదన్నట్టు నారాజైతురు చాలా మంది. సోషల్ మీడియాలో అయితే తీరు కామెంట్లు రాస్తున్నారు జనాలు.